కాకినాడ జిల్లా పిఠాపురంలోని రథాలపేటలో రాజ్యాంగం ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఎస్ఎఫ్ఐ అంబేద్కర్ నగర కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని విద్యార్థి సంఘాల నేతలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషికి, ఆయన ఆశయాల్ని విద్యార్థులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ కాన్స్టిట్యూషన్ డే అనమాట. రాజ్యాంగం ఆమోదించిన రోజు. ఓకే, సో అమలుపరచడం వేరు, ఆమోదించడం వేరు. ఓకేనా? ఈ రాజ్యాంగం అనేది ఎవరు రాశారు? అంబేద్కర్ గారు అంటారు. అందరికీ తెలుసు కదా, ఇది ఆయన అంబేద్కర్. సో అంబేద్కర్ ఒక్కరే రాయలేదు, మనం చెప్పుకోవాలి కాబట్టి. ఆయన అంటే ఒక పెద్ద మహనీయుడే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రాజ్యాంగాన్ని మొత్తం 150 మంది రాశారు. దానికి హెడ్గా మన అంబేద్కర్ గారు ఉన్నారు. అదవుతుందా? ఇది ఒక్క రోజులో రాసే రాజ్యాంగం అయితే కాదు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది రాజ్యాంగం రాయాలంటే? అంటే 2.5 సంవత్సరాలు పట్టింది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్స్. మీరందరూ కూడా చాలా చాలా చక్కగా చదువుకున్నారు. ఇలా ఉచితంగా చదువుకోవడానికి మీకు ఎవరైనా ఫీజులు కట్టించుకున్నారా? వాటిని ఏమైనా తీసుకున్నారా? ఎస్ఎఫ్ఐ లీడర్ గారు ఏమైనా తీసుకున్నారా? అలా తీసుకోకుండా ఇలా చక్కటి ఉచిత విద్య, ఉచిత వసతి అవన్నీ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చింది. మీరందరూ చక్కగా చదువుకుంటే ఆయనకి ఈ యొక్క అవకాశం ఎలా వచ్చింది చెప్పమంటారా? కేవలం ఆయన చదువుకోవడం వల్ల. కేవలం ఆయన ఆ రోజుల్లో చదువుకోవడానికి లైట్లు లేవు, ఆ రోజు చదువుకోవడానికి ఒక ఇల్లు లేదు, ఆయన చదువుకోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకుండా అంతరంతరం ఉన్నా అన్నింటినీ ఆయన యొక్క సంకల్పంతో జయించారు. అంటే మీరు ఇక్కడ ఉన్న ఏం చేసినా చదువుకోవాలనే ఒక మంచి దృక్పథం మీలో ఉంటే, నేను ఎదగాలి, సమాజానికి ఉపయోగపడాలనుకుంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారు స్మరణీయుడు. మరొకసారి జైబీతో నేను ఈ యొక్క భారత రాజ్యాంగం ఆ మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకేనా? ఈ రాజ్యాంగం వల్ల మనకి ఏంటి లాభం అంటే, ఇప్పుడున్న హక్కులు వచ్చాయి కదా మనకి. మన పిల్లలందరూ చదువుకునే హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఇవన్నీ ఎవరు రాశారు? మన అంబేద్కర్ గారు రాశారు. సో ఇవన్నీ రాజ్యాంగంలో ఉండే అమలుపరిచింది అనమాట. ఆ రోజు అమలుపరిస్తే దీన్ని ఆ రోజు ఆమోదిస్తే దీన్ని జనవరి 26 జరుపుకుంటామా? రిపబ్లిక్ డే ఆ రోజున రన్ అయ్యిందనమాట. 1949లో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు. అది జనవరి 26ని అమలుపరిచారనమాట. సో ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, ఈరోజు దానికోసం మనం వచ్చాం అనమాట. సో ఇక్కడ ఉన్న కమిటీ మెంబరు మన ప్రెసిడెంట్ గారు పూలమాల చేసిన తర్వాత మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. ఓకేనా? అందరూ సైలెంట్గా ఉండాలి. ఆయన సార్ నినాదాలు చెప్తారు, మీరు కూడా నాతో పాటు నినాదాలు చెప్పాలి. ఓకేనా? ఓకే, సైలెంట్గా ఉండాలి. తమ్ముడు లైన్ ఫామ్ చేయండి, అలా లైన్ ఫామ్ చేయండి. సార్ ఏమన్నా మాట్లాడతారా సార్?